నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మికిలి కనికరం గల మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. కొద్ది సమయము నీ వాక్య భాగం ఎత్తబోచుండగా దయగల తండ్రి, అల్పుడను దీనుడను అభాగ్యుడునైన నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకున్నామని నిన్ను బ్రతిమిలాడి వేడుకుంటున్నాను ప్రభువా. నీ పరిశుద్ధాత్మ శక్తి బలము చేత నన్ను నడిపించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. పరలోక రాజ్యపు జ్ఞానముతో నన్ను అభిషేకించి బలపరిచి నడిపించమని నిన్ను వేడుకుంటున్నాను ప్రభువా. పరిశుద్ధ గ్రంథం నందలి లోతునకు నన్ను నడిపించి పరిశుద్ధ గ్రంథములో నుండి అనేకమైన గూఢమైన గుప్తమైనటువంటి సంగతులు నాకు బయలుపరిచి ప్రతి ఒక్క మర్మమును మరింత శక్తివంతముగా, మరింత లోతుగా, మరింత మిక్కిలి బలముగా, ఘనముగా మీరే సకల జనులకు ప్రకటించుచు నాకు తోడై నడిపించమని నిన్ను వేడుకుంటున్నాను ప్రభువా. నోటి నుంచుల వాడిగల ఖడ్గం గంటను ఇంకను బలమైన వాడిగల వాక్యపు మాటల ఓటన ఉంచి మీరే సకల జనులకు ప్రకటించుచు నాకు తోడై నడిపించమని నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ఈ మనవులన్నయు మిమ్మల్ని అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు మన అంశము వెన్ను తిరిగితే నాశనమే, వెనుకకు తిరిగితే నాశనమే. చూడండి, వాక్య భాగం క్లియర్గా ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నది. లూకాసు వార్త 9వ అధ్యాయం 62వ వచనంలో, నాగటి మీద చేపెట్టి వెనుక తట్టు చూచువాడెవడు కూడా దేవుని రాజ్యమునకు వారసులు కారు. మనమందరము కూడా దేవుని బిడ్డలమని మనం చెప్పుకుంటూ ఉంటాం, నిజమే. యేసుక్రీస్తు ప్రభువారు తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకొని మనల్ని, క్రైస్తవులని పరలోక రాజ్యమునకు హక్కుదారులుగా ప్రకటించాడు. చూడండి, అపోస్తుల కార్యం గ్రంథము 20వ అధ్యాయం 28వ వచనంలో, అపోస్తుల కార్యం గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి తన సంఘమును, ఇక్కడ ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు తన స్వరక్తమిచ్చి క్రైస్తవులను సంపాదించుకున్నాడు. అంటే మనలందరినీ కూడా ఆయన రక్తము చేత కొనబడి పరలోక రాజ్యమునకు హక్కుదారులుగా మనల్ని ప్రకటించాడు. అంటే మనమందరము కూడా పరలోక రాజ్యానికి హక్కుదారులుగా ఉన్నాం. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, చాలామంది క్రైస్తవులు కూడా ఈ రీతిగా దేవుల్లో ఉంటూ ఒక్కసారిగా దేవుణ్ణి విడిచిపెట్టి వెనుదిరుగుతూ ఉన్నారు. ప్రార్థనలో ఉన్నప్పుడు మనందరం సింహాలమే, నిజమే. ప్రార్థన ఉన్నప్పుడు మనందరం సింహాలమే, ప్రతి క్రైస్తవుడు సింహమే. ప్రార్థనలో ఉంటే దేవుడు చాలా సంతోషిస్తూ ఉన్నాడు. అబ్బా, నా బిడ్డలు ఎంత ప్రార్థన చేస్తున్నారు, అసలు ఎలా వాక్యం చెప్తున్నారు, ఎలా పాటలు పాడుతున్నారు, ఎలా ఉపవాసం ఉంటున్నారు, ఈ బిడ్డలందరూ నిజంగా నా బిడ్డలు, ప్రార్థనలో వీళ్ళందరూ సింహాలు అంటున్నాడు. నిజమే, ప్రార్థనలో ఉన్నంతసేపు కూడా ప్రతి క్రైస్తవుడు సింహమే. దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. కానీ ఈ సింహం చివరిదాకా నడవట్లేదట. ప్రార్థనలో మధ్యలో ఏమవుతుంది? ఆ సింహానికి కూడా ఏదో వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉదాహరణ చెప్తాను, చూడండి. ఇక్కడ దావీదు భక్తుడు ప్రార్థనలో ఎంత సింహమో చూడండి. అసలు ఒకసారి మనం చదువుకుందాం. దావీదు భక్తుడు ప్రార్థనలో ఎంత సింహం అంటే, కీర్తన గ్రంథము 66వ అధ్యాయము 19వ వచనం, కీర్తన గ్రంథము 66వ అధ్యాయం 19వ వచనం, నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు, దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపను లేదు. ఇక్కడ దావీదు భక్తుడు ఏమంటున్నాడు? నా ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు, నా ప్రార్థన ఏది కూడా నిష్ఫలము కాలేదు, నేను ఏది అడిగితే దేవుడు అది ఇస్తా ఉన్నాడు, ఎప్పుడు దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు, ఆయన కృపను నా దగ్గర నుంచి తొలగించలేదు. అంటే దావీదు భక్తుడు ఎలా ఉన్నాడు? అమ్మ బైబిల్ పైన పెట్టు.
దావీదు భక్తుడు ఎలా ఉన్నాడు? సింహంలాగా ఉన్నాడు ప్రార్థనలో. దావీదు భక్తుడు ప్రార్థనలో సింహంలాగా ఉన్నాడు, ముందుకు వెళ్తా ఉన్నాడు. దేవుడు సంతోషిస్తున్నాడు. అబ్బా, నా బిడ్డ అసలు ప్రార్థన చేస్తా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు. దావీదు భక్తుడిని చూసి దేవుడు ముగ్ధుడైపోయాడు. అయితే ఈ సింహం చివరగా ఏమైందంటే, ఈ సింహం పరిస్థితి ఏమైందో చూడండి. 51వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం. ఈ సింహం పరిస్థితి ఏమైందో చూడండి. 4వ వచనంలో, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. ఏమంటున్నాడు? ఈ సింహం ఏమైంది? ఈ సింహం ఏమైంది? పాపంలో పడిందట. ప్రార్థనలో వెళుతూ 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 సింహం ఏం చేసింది? ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది, పాపంలో పడిపోయింది. ఇప్పుడు ఏమంటున్నాడు? 8వ వచనం చూడండి. ఉత్సాహ సంతోషం నాకు వినిపించుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. ఈ సింహానికి దేవుడు ఎముకలు విరిచేశాడంట. ఈ దావీదు ఎముకలు ఏమైపోయినాయి? విరిగిపోయినాయి. మరి ఒకప్పుడు సింహము, ఇప్పుడు ఏమైంది? ఎముకలు విరిగిపోయిన సింహం అయిపోయింది. ఎందుకని? ప్రార్థనలో ఉన్నప్పుడు నిజంగా సింహమే. దావీదు నిజంగా సింహమే. అయ్యా, నేనేది అడిగితే అది ఇస్తున్నావు, నా ప్రార్థన నువ్వు ఎప్పుడు త్రోసివేయలేదు, నీ కృప ఎప్పుడు నా నుండి తీసివేయలేదు. దావీదు సంతోషంగా ప్రార్థనలో సింహం వల్ల ముందుగా వెళ్తా ఉన్నాడు. కానీ సడన్గా ఏమైంది? ఒక్కసారి వెనుదిరిగి చూసింది ఆ సింహం. ఎప్పుడైతే పాపపు స్త్రీ వైపు వెనుదిరిగి చూసిందో, దేవుడు ఏం చేశాడు? ఆ సింహం యొక్క ఎముకలు విరిచి వేశాడట. మరలా ఇప్పుడు ఆ సింహం కుంటుకుంటూ దేవుడిని అడుగుతా ఉన్నది, అయ్యా, నేను పాపం చేశాను, అయ్యా, నేను తప్పు చేశాను, అయ్యా, నీ నుండి నన్ను రక్షించు, నీ కోపము తట్టుకోలేకపోతున్నాను. ఏమంటున్నాడు? అయ్యా, ఒక్కసారి నన్ను కనికరిస్తే అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా ఎముకలు విరక్కొట్టావయ్యా నా పాపం వలన. ప్రతి క్రైస్తవుడి పరిస్థితి ఇట్లానే ఉంటుంది. ప్రార్థనకి వెళ్తే కంటిన్యూగా 4 రోజులు వెళ్తారు, 5వ రోజు ఆటంకం వస్తుంది. లేదు, దేవుళ్ళు ఉంటే కొన్నాళ్ళు బలంగా ఉంటారు, కొన్నాళ్ళు బలంగా దేవుని పొందుకుంటారు, కొన్నాళ్ళు బలంగా ఉపవాసం ఉంటారు, కొన్నాళ్ళు బలంగా బైబిల్ చదువుతారు, కొన్నాళ్ళు బలంగా పాటలు పాడతారు. అది ఎంతటి వరకు అంటే కొంతవరకే. ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చిందంటే ప్రార్థనలో నుండి జారిపోతారు, వాక్యంలో నుండి జారిపోతారు, సన్నిధిలో నుండి జారిపోతారు, ఇంకా దీవెనల నుండి కూడా జారిపోతారు. ఆ ప్రార్థన సింహం కాస్త ఏమైంది? వెనుదిరిగి పాపపు సింహం అయిపోతుంది. ప్రార్థన సింహం కాస్త పాపపు సింహం అయిపోతుంది. మనం తలకాయ ఎత్తుకోలేము, దేవుణ్ణి చూడలేము. ఏందమ్మా రావట్లేదు, ఏందయ్యా రావట్లేదు అంటే ఏదో ఒక వంకలు, సాకులు, వగైరా వగైరా. దేవుడు ఏమంటున్నాడు? చాలాసార్లు చదివి వినిపించా, నువ్వు సత్క్రియ చేస్తున్న ఎడలా తల ఎత్తుకొనవా. కయ్యూనితో అంటున్నాడు దేవుడు, నువ్వు సత్క్రియ చేసిన ఎడలా తలెత్తుకొనవా. అంటే నువ్వేదో తప్పు చేస్తేనేగా, నువ్వేదో పాపం చేస్తేనేగా తలదించుకుని మళ్ళా దేవుని సన్నిధానికి రావటానికి భయపడుతూ ఉంటున్నది. దేవుడు అడుగుతూ ఉన్నాడు, అసలు నీకు వెనుదిరిగేటువంటి సందర్భం ఎందుకు వస్తా ఉన్నది? దేవుడు చెప్తున్నాడు కదా, వెనుదిరిగితే నాశనమే. నువ్వు ప్రార్థన ముందుకు వెళతా ఉన్నావు, వెనుదిరిగితే నాశనమే. అసలు వెనుదిరగటం అంటే ఏంటి? సపోజ్ మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. కొంతకాలం ప్రార్థన జీవితం కలిగి ఉంటాం, కొంతకాలం దేవుని భయం కలిగి ఉంటాం, కొంతకాలం దేవుని మాటలు ఇష్టంగా వింటా ఉంటాం, కొంతకాలం మనం చూస్తే భక్తి అంతా మనలోనే ఉందనుకుంటాం. కానీ సడన్గా కొన్నాళ్ళకి వీళ్ళల్లో అవేవి కనపడవు. దేవునికి దూరం అవుతారు, సన్నిధికి దూరం అవుతారు. ఏంటయ్యా అంటే ఏదో ఒక ప్రాబ్లం చెప్పుకుంటా ఉంటారు. ఇక్కడ చూడండి ప్రియ దేవుని చిన్నారా, ఒక్కసారి కనుక నువ్వు దేవుని మార్గంలోకి వచ్చిన తర్వాత వెనుదిరిగితే ఆ స్థితి ఎంత భయంకరంగా ఉంటుందంటే, మనం చూసాం ఇందాక దావీదు పరిస్థితి. కోలుకోలేకపోయాడు చానాళ్ళు. క్రైస్తవులని ప్రార్థనా జీవితంలోంచి వెనుకు దిప్పేటువంటి అంశాలు 3 ముఖ్యంగా. బైబిల్ ప్రకారం మనం చూస్తే క్రైస్తవుల్లో ఇప్పుడు చాలా మంది కూడా బలమైన ప్రార్థనా జీవితం కలిగి ఉంటారు, బలమైన సన్నిధి జీవితం కలిగి ఉంటారు, బలమైన ఆరాధన జీవితం కలిగి ఉంటారు. వీళ్ళు ఎంత బలంగా ఉంటారో ఒక్కసారి ఒక చిన్న ఇన్సిడెంట్ తోటి ఆ ఆరాధన దూరం అయిపోతుంది, ప్రార్థన దూరం అయిపోతుంది. ఇక ప్రార్థన జీవితం కాస్త పాపపు జీవితంగా తయారవుతుంది. క్రైస్తవులను వెనుకలాగేటటువంటి 3 అంశాలు ఏంటంటే, మొదటిది శరీర పాపం, రెండవది వీధి గొడవలు, మూడవది ధనము. మొదటిది శరీర పాపం, రెండవది వీధి గొడవలు,
మూడోది ధనము యొక్క ఆశ. ఈ మూడు క్రైస్తవుల ప్రార్థనా జీవితంలోంచి వెనక్కి లాగేస్తాయట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ప్రార్థనలో ఉన్నంత వరకు క్రైస్తవులందరూ సింహాలే. యాకోబు యొక్క పెద్ద కుమారుడి పేరేంటి? రూబేను. యాకోబు యొక్క పెద్ద కుమారుడి పేరు రూబేను. ఈ రూబేనును చూసి తండ్రి అయిన యాకోబు అంటా ఉన్నాడు, దీవిస్తూ దీవిస్తూ ఏమంటున్నాడంటే, అసలు నువ్వు ఎంతటి సింహానివంటే నా బలమంతయు నీవే, నా ఆస్తికి కర్తవు నీవే, నాకున్నటువంటి కోట నీవే, నా ప్రథమ ఫలము నీవే, నీవు లేనిదే నేను లేను అన్నట్టుగా యాకోబు రూబేనును చూసి ఎప్పుడు మురిసిపోతూ ఉంటాడట. ఇక నా తర్వాత హక్కుదారుడు నువ్వే, ఈ కుటుంబానికి గైడ్ చేసేది నువ్వే, ప్రథమ ఫలము నీవు, జ్యేష్ఠత్వ హక్కు పొందిన వాడవు, నా తర్వాత లీగల్గా ప్రతి ఒక్క బాధ్యత నీకే, ప్రతి సంపాద్యంలో నీకే ఎక్కువ భాగం వస్తుంది, అధికారంలో నీకే ఎక్కువ భాగం వస్తుంది, ప్రతి దాంట్లో అర్హత నీకే ఉంటుంది అని రూబేను చూసి ఎక్కువ మురిసిపోతూ ఉంటాడు. రూబేను చూసి యాకోబు మురిసిపోతూ ఉన్నాడట. రూబేను కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. ఆహా, నేను ప్రథమ ఫలాన్ని, నేను జ్యేష్ఠపుత్రుని, నాకు జ్యేష్ఠత్వ హక్కు ఉంది, మా నాన్న తర్వాత లీగల్గా ప్రతి ఒక్క బాధ్యత నాదే అని ఆ రూబేను కూడా మురిసిపోతూ మురిసిపోతూ సంతోషంగా ఉన్నాడట. ఇట్లా యాకోబు వృద్ధాప్యంలోకి వెళ్ళాడు. రూబేను కూడా ఆశపడతా ఉన్నాడు, ఇక నెక్స్ట్ అధికారం నాదే, నెక్స్ట్ అర్హత నాదే, లీగల్గా ప్రతి ఒక్కటి కూడా నాకే సొంతం, ఇక మొదటి బాధ్యత నాకే, ఏదైనా ఎక్కువ బాగా నాకే వస్తుంది, దేవుని దీవెనలు కూడా నాకే, ఆశీర్వాదాలు నాకే. ఇలాగా రూబేను మొదట తండ్రితోనూ దేవునితోనూ కలిసి నడిచాడు. సింహం వల్ల నడిచాడు రూబేను. చక్కగా ముందుకు వెళుతున్నాడు. తండ్రితో పాటు ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు, తండ్రితో పాటు వినయ విధేయతలు కలిగి ఉన్నాడు. చాలా చక్కగా ముందుకు వెళుతూ ఉండగా ఒకసారి ఒక చిన్న ప్రకటన చేశారన్నమాట. ఆ ప్రకటన ఏంటంటే, రూబేను దగ్గరకు వచ్చే ఒక వ్యక్తి, రూబేను రూబేను నీ జ్యేష్ఠత్వ హక్కు తొలగిపోయింది, లీగల్గా నీకున్నటువంటి అధికారాలని దేవుడు తీసేశాడు, ఇక నువ్వు ఏం చేయడానికి వీల్లేదు, నీ మాట ఇంట్లో చెల్లదు, నువ్వు నోరెత్తడానికి వీల్లేదు అన్నాడు. రూబేను, అంత ఎత్తులో ఉన్న రూబేను కాస్త కిందకి చతికిలబడ్డాడు. ఇదేంటన్నా, నేనేం చేశాను, నాకున్న ఆ అధికారాన్ని ఎందుకు తీసేశారు, నేను సింహం వలె ఉన్నాను కదా నిన్నటి వరకు, నా తండ్రి నన్ను నా శక్తి అన్నాడు, నా తండ్రి నన్ను నువ్వు ప్రథమ ఫలం అన్నాడు, నా తండ్రి నువ్వు బహుమానం అన్నాడు, నా తండ్రి నన్ను ఎంతో ఎత్తుకున్నాడన్నా, ఇప్పుడు ఎందుకు నా జ్యేష్ఠత్వ హక్కు తీసేశారు, ఇప్పుడు ఎందుకు నన్ను అన్నింట రద్దు చేశారు, నేనేం చేశాను నాకు తెలియాలి, నా జ్యేష్ఠత్వ హక్కు ఎవరికి ఇచ్చారో, నా బాధ్యత అధికారం ఎవరికి ఇచ్చారంటే, అయ్యా అది చిన్న కుమారుడైనటువంటి యోసేపుకి, యోసేపు సంతతికి పోయింది అన్నాడు. పెద్దవాడిని నేను, నాది తీసేసి చిన్నవాడికి ఎందుకు ఇచ్చారు, అసలు నేను చేసిన పొరపాటు ఏంది అని అడిగాడు. చూడండి ఆ మాటలు చూద్దాం. ఆదికాండము 49వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఆదికాండము 49వ అధ్యాయం 2వ వచనం. యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును నీవే, ఔన్నత్యాతిశయము బలాతిశయమును నీవే. ఏమంటున్నాడు ఇక్కడ తండ్రి? రూబేను, నువ్వు నా ప్రథమ ఫలమువి, నువ్వే నా బలము, నువ్వే నా అతిశయము, నువ్వే నా శక్తి. ఈ మాటలన్నీ కూడా తండ్రి అంటా ఉన్నాడు. రూబేనికి ఎంతో సంతోషంగా ఉందో, నేను ప్రథమ ఫలాన్నట, నా తండ్రి తర్వాత మొత్తం హక్కు నాదేనట, ఎంతో గొప్ప స్థితి దేవుడు నాకు ఇచ్చాడని రూబేను కూడా తండ్రితో పాటు ప్రార్థనా జీవితం కలిగి ముందుకు అలా వెళుతూ ఉన్నాడు. చక్కగా సింహం వల్ల జీవించాడు రూబేను. అయితే సడన్గా ఒకసారి రూబేనుకు ఒక ప్రకటన వినిపించింది. ఏదైనా చూడండి, దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలుకు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరములు. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇయ్యబడింది. ఇక్కడ చూడండి, ఒక ప్రకటన రిలీజ్ అయింది కొన్నాళ్ళ తర్వాత. ఏంటంటే అది, అయ్యా రూబేను, ఇప్పటి వరకు జ్యేష్ఠత్వ హక్కు నీకే ఉంది,
కానీ కొన్ని అనివార్య కారణాలుగా నీ జ్యేష్ఠత్వ హక్కు తీసేసి చిన్న కుమారుడైన యోసేపుకు అతని కుమారులకు ఇచ్చారు అన్నాడు. రూబేనికి ఏం అర్థం కాదు. ఇదేందన్నా, నిన్నటిదాకా నేను అధికారం కాదా, నాదే అధికారం కాదా, నిన్నటి వరకు నేను అధికారిని కదా, నేను జ్యేష్ఠుని కదా, ప్రథమ ఫలాన్ని కదా, నేనే నా తండ్రి యొక్క శక్తి, నేనే నా తండ్రి యొక్క బలము, నేనే నా తండ్రికి అన్నీ. ఇప్పుడు ఎందుకు నన్ను సడన్గా తీసేశారు, నా బాధ్యతలు ఎందుకు తీసేశారు అని రూబేన్ అడుగుతూ ఉంటే ఏం చెప్పారో తెలుసా? నీవు నీ తండ్రి పరుపును అంటుపరిచావు అన్నాడు. రూబేను ఏంటంటే, నీవు నీ తండ్రి పరుపుని అంటుపరిచావు అన్నా. అర్థం కాలేదన్నా, మళ్ళీ ఇంకోసారి చెప్పండి అన్న అన్నాడు. అయితే వివరంగా చెబుతాను చూడని చెప్తున్నాడు. చూడండి, ఆదికాండము 35వ అధ్యాయం 23వ వచనం. ఆదికాండం 22వ వచనం చూడండి. ఆదికాండం 35వ అధ్యాయం 22వ వచనం. ఇశ్రాయేలు ఆ దేశంలో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో పాపము చేసెను. అడిగాడు రూబేను, అన్నలారా, నాకున్న అధికారం అంతా ఎందుకు పోయింది, నాకున్న అధికారం అంతా ఎందుకు దేవుడు తీసేశాడో? నువ్వు నిన్నటి వరకు సింహాన్ని, నిన్నటి వరకు పులిని, దేవుని బిడ్డను, నేను ముందుకు వెళ్ళటమే కానీ వెనక్కి చూడటం లేదు. సడన్గా నేను ఎందుకు ఇట్లా కింద పడిపోవాల్సి వచ్చిందంటే వాళ్ళు చెప్తూ ఉన్నారు, అయ్యా నీ తండ్రి పరుపుని నువ్వు అంటు చేశావు, నువ్వు శరీర పాపాన్ని కలిగి ఉన్నావు. ఒక ముక్కలో చెప్పాలంటే నువ్వు శరీర పాపాన్ని కలిగి ఉన్నావు కాబట్టి దేవుడు నీ అర్హత అంతా తీసేశాడు. అదేంటన్నా, నిన్నటిదాకా నేను బాగా ప్రార్థన చేశాను కదా అంటే అందుకే నిన్నటిదాకా ఉంచాడు. నువ్వు పాపము చెయ్యనంత వరకే సింహానివి, నువ్వు ఏ తప్పిదము చేయనంత వరకే సింహానివి, నువ్వు ఎటువంటి ఆశకు లోబడినంత వరకే నువ్వు సింహానివి. వన్స్ ఒక్కసారి కనుక నువ్వు పాపానికి లోబడినా, ఆశకు లోబడినా, తప్పునకు లోబడినా నువ్వు సింహానివి కాదు. దేవుని దగ్గర పిల్లి వేయక పరిగెత్తాలి నువ్వు. ఎటు చూసినా భయమే నీకు పుడుతూ ఉన్నది. అందుకే ఆ దేవాతి దేవుడు రూబేనుని జ్యేష్ఠత్వ హక్కు నుంచి తొలగించాడు. తన బలాన్ని, తన అతిశయాన్ని మొత్తం తీసేసి శక్తిహీనుణ్ణి చేశాడు, శపించాడు. చూడండి 49వ అధ్యాయం, ఆదికాండం 49వ అధ్యాయం 3-4 వచనం చదువుకుందాం. రూబేను, ఒకప్పుడు నీవే నా శక్తి, నీవే నా బలము, నా ప్రథమ ఫలము, నా బలాతిశయము నీవే. యాకోబు అంటాడు, కానీ నీవు నీళ్ల వలె చెంచలుడవై నీవు అతిశయము పొందవు. నీవు నీళ్ల వలె చెంచలుడవై ఉన్నావు, నీళ్ల వలె చెంచలుడవై ఉన్నావు. ఇటు పోస్తే ఇటు పోతున్నావు, అటు పోస్తే అటు పోతున్నావు. నీ మనసు ఏది చెప్తే అది చేస్తా ఉన్నావు. కాబట్టి నీవు అస్థిరమైనటువంటి వాడు, ఒక చోట స్టెబిలిటీగా ఉండేవాడు కాదు, ఒక చోట స్థిరంగా ఉండేవాడు కాదు. నీకు ఎటు ఆశ పుడితే అటు వెళ్ళిపోతున్నావు. ఇదిగో నువ్వు ఆశ కలిగినటువంటి వాడు కాబట్టి నీవు అతిశయము పొందవు. ఇక నుండి నీకు ఎటువంటి గొప్పతనం అనేది రాదు, నీకే కాదు నీ బిడ్డలకు కూడా రాదు. ఎందుకంటే అక్కడ చెప్తున్నాడు, నీవు నీ తండ్రి మాంసమును అపవిత్రపరిచితివి. అక్కడి నుండి చూసుకోండి పరిశుద్ధ గ్రంథములో రూబేను సంతతి వారు ఎవ్వరూ కూడా, రూబేను గోత్రికులు ఎవ్వరూ కూడా ఒక న్యాయాధిపతిగా కానీ, ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలో కానీ ఎక్కడా లేరు. రూబేను గోత్రికులు ఎప్పుడు ఎక్కడ కూడా హెచ్చించబడ్డట్టు లేదు. రూబేను చేసినటువంటి ఈ పాపకార్యము తన వంశం మొత్తం మీద పడింది. ఒక్క న్యాయాధిపతి కాదు కదా, ఒక్క ఉన్నతమైన స్థితి అందుకున్నటువంటి వాడు ఎవ్వరు కూడా రూబేను గోత్రికులు లేరు. ఎవరికి వాళ్ళు పని చేసుకోవడం, తినటం, ఉండటం తప్పితే అట్లా ఎక్కడ కూడా రూబేను గోత్రికులు కానీ ఉన్నతమైన స్థితికి ఎక్కినట్టు ఎక్కడా లేరు. ఎందుకయ్యా అంటే కేవలము ప్రార్థన చేస్తూ 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 సింహంలాగా ఉండి ఒక్కసారి వెనుదిరగటం వల్ల ఇంత గొప్ప నాశనాన్ని తెచ్చుకున్నాడు. ప్రియ దేవుని జనులారా, ఇప్పటి కాలంలో కూడా క్రైస్తవులు చాలామంది ఇలాగే ఉన్నారు. ప్రార్థనకు వస్తేనేమో మనలాంటి ప్రార్థన వీరులు ఉండరు, ఆగిపోతే మనలాంటి దరిద్రుల్లో ఉండరు. అంతే ఉంటుంది క్రైస్తవ జీవితం. ప్రార్థనకు వస్తే నీలాంటి భక్తి పనులు ఉండడు అన్నట్టు డైలీ వెళ్తావు, ఆగిపోతే నీలాంటి దరిద్రులు ఉండరు అన్నట్టు ఆగిపోతావు. మళ్ళీ ఎవరన్నా తొయ్యాలి, ఏంది అంటే ఏదో ఒక ప్రాబ్లం చెబుతూ ఉంటారు. ప్రార్థన అంటే ప్రాబ్లంతో ఆగేది కాదండి. ఒక ప్రార్థననే కాదు, దైవికమైనటువంటి ఏ సంగతి అయినా సరే నువ్వు కంటిన్యూషన్గా చేసుకుంటూనే పోవాలా. ఎక్కడ ఆగినా ఇంట్లో ప్రార్థనలో ఉండాలా.
ప్రార్థన జీవితాన్ని మాత్రం ఎప్పటికీ విడిచిపెట్టకూడదు. ఈ రీతిగా క్రైస్తవులలో అనేక మంది ప్రార్థనా పరులుగా ఉంటూ శరీర పాపాన్ని కలిగి ఉన్నందున ఆ వెనుదిరిగి నాశనానికి గురవుతున్నారు. రూబేను మొదట చక్కటి ప్రార్థనా జీవితం, తండ్రితో పాటు వెళుతూ ఉండేవాడు. తండ్రి అంటా ఉన్నాడు, నువ్వు నా బలం, నువ్వు నా శక్తి, నువ్వు నా ప్రథమ ఫలం అంటే సంతోషంగా ఎగురుకుంటూ గంతులేసి తండ్రి వెనకబడి తిరుగుతూ ఉన్నాడు. నాన్న అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాడు, నాన్నకన్నీ అందిస్తూ ఉన్నాడు, నాన్న ప్రార్థన చేస్తే ఈయన ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఎప్పుడైతే ఒక్కసారి ఇట్లా ప్రార్థన జీవితం కలిగి ఉండి వెనుదిరిగి పాపాన్ని చూశాడో వెంటనే దేవుడు అతన్ని శపించేశాడు, నాశనంలోకి నెట్టేశాడు. దావీదు కూడా అంతే, ఎడతెగక రోజుకి 7 సార్లు ప్రార్థన చేసేవాడు. ఇంత ప్రార్థన జీవితం కాస్త ఒక్కసారి వెనుదిరగటం వల్ల, ఆ బత్షెబతో వెనుదిరగటం వల్ల ఏమైపోయింది, అతని మీద విస్తారమైన శాపాలు కుమ్మరించబడ్డాయి. కనుక ప్రియ దేవుని చెందులారు, క్రైస్తవులు మొదటిగా ప్రార్థన జీవితంలో నుండి ఇక్కడే జారిపోతున్నారు. అనేక మంది ఎంత ప్రార్థన జీవితం ఉందో వాళ్ళకి, కానీ వాళ్ళంత ప్రార్థన జీవితం ముందుకు వెళుతూ ఒక శరీర పాపానికి లోబడి శపించబడుతూ ఉన్నారు, నాశనమైపోతూ ఉన్నారు. అలాగే రెండోది మనం జ్ఞాపకం చేసుకుంటే వీధి గొడవలు ఎక్కువ. ఈ పల్లెల్లో, ఈ క్రైస్తవ కాలనీల్లో మనం చూసుకున్నట్లయితే వీధి గొడవలు, చిన్నాడికి చిల్లర గొడవలు, బైబిల్లో కూడా ఇదే. ఈ రెండు చూడదులే, టైం చూడదులే, ముగిస్తా. ఈ వీధి గొడవలు ఎక్కువ. చిన్న మాటకి పెద్ద మాటకి ఇష్టానుసారంగా మాట్లాడటం, ఇష్టానుసారంగా బూతులు తిట్టుకోవటం, ఇష్టానుసారంగా రోడ్లకి ఒకరినొకరు దూషించుకోవటం, ఇటువంటి వారి వల్ల కూడా క్రైస్తవం అవమానపరచబడుతూ ఉన్నది. దేవుడు నోరిచ్చింది స్తుతించడానికి, బూతులు తెచ్చడానికి కాదు, అవమానకరమైన మాటలు మాట్లాడటానికి కాదు. వీధి గొడవల వల్ల వీళ్ళ ప్రార్థనా జీవితం కుంటుపడి నాశనం అయిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఇంకొక సంగతి మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలు జనాంగం దేవుడు ఎన్నోసార్లు వాళ్ళని రక్షించాడు, ఎన్నోసార్లు వాళ్ళని కాపాడాడు, ఎంతగానో ఓర్చుకున్నాడు. అయినా వాళ్ళు పలుమార్లు చిల్లర మాటలతో దేవుని ఇబ్బంది పెడతా ఉన్నారు, చిల్లర మాటలతో దేవుని ఇబ్బంది పెడతా ఉన్నారు. చూడండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 26వ వచనం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 26వ వచనం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, నాకు విరోధముగా సణుగుచుండి చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహించవలను? ఇశ్రాయేలు నాకు విరోధముగా సణుగుచున్న సణుగులను నేను విని ఉన్నాను. నేను వారితో చూడండి, నీవు వారితో యెహోవాకు ఏదనగా, నా జీవము తోడు మీ శవములు ఈ అరణ్యంలోనే రాలును, మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కించబడిన వారందరూ. చూడండి, ఇక్కడ వాక్యభావం హెచ్చరిస్తూ ఉన్నది. ఇశ్రాయేలు జనాంగంలో ఈ తిట్టుకోవటం, నెట్టుకోవటం, సణుక్కోవటం, గొణుక్కోవటం ఎక్కువ అట. దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించాడు వాళ్ళని, అమ్మ మీకు ఎందుకు ఈ లేనిపోయిన తలపులన్నీ, ప్రార్థన జీవితం కలిగి ఉండండి, ప్రార్థన జీవితం కలిగి ఉండండి అంటే, అది లేదు ఇది లేదు, అది కావాలి ఇది కావాలని ఒకటే సణుక్కోవటం, ఒకటే తిట్టుకోవటం, ఒకటే అరుచుకోవటం. దేవుడు అన్నాడు, నాకు విరోధముగా సణుగుచుండి ఈ చెడ్డ సమాజమును. ఏం చేయాలా? ఇప్పుడు క్రైస్తవులు నోరు తెరిస్తే ఎలా ఉంటుందో తెలుసా? స్పష్టంగా ఎవరైనా తీయని మాటలు మాట్లాడతారా? ఈ గొంతు ఇక్కడ క్రైస్తవుల్లో చాలామంది, ఎక్కడ కదా కోటాల్లో కూడా ఎట్లా కోకిలి పాడినట్టు పాడతారు పాటలు, కోకిలి కంటే మధురంగా పాడతారు. ఇక్కడ చూస్తే నిజంగా ఎంత బాగా పాడుతుందని కళ్ళు మూసుకుని పాస్టర్ గారు ఇక్కడ వింటాడు ఏం పాటని. ప్రార్థన అయిపోయిన తర్వాత పాస్టర్ గారు అన్ని చక్కగా భోజనం చేసి బయటికి వెళ్ళి రోడ్డు మీద ఏందో గొడవ అవుతుందమ్మా, ఏందో ఎవరిదో మొత్తం చూస్తే ఈ కోకిలే అక్కడ కాకిలాగా తిడతా ఉంటుంది. చర్చిలోనేమో కోకిల, వీధిలో కాకి కాదు కుక్కే. చర్చిలో కోకిల, వీధిలో కుక్క. ఏంటిది క్రైస్తవ జీవితం? దేవుడు ఎక్కడా నిన్ను ఈ విధంగా ఉండమని చెప్పలేదే. చర్చిలోకి వచ్చి దేవుడు కూడా చూసి, అబ్బా ఎంత చక్కగా పాడుతుందో ఈ గాన కోకిలని, ఈ కుమార్తెను చూసి వాళ్ళ బయటికి వెళ్ళి చూసేసరికి బాబోయ్ వీధి కుక్కల కంటే దారుణంగా కొట్లాడుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు వీళ్ళ క్రైస్తవులు. దేవుడు అదే అంటున్నా, అమ్మా మీ సొనుగుడికి నా చెవులు పగిలిపోతున్నాయి అంటున్నాడు. ఏమని? నాకు విరోధముగా సణుగుచుండి చెడ్డ సమాజము నేను ఎంతవరకు సహించాలి? వీళ్ళకి నేను బూతులు నేర్పలేదే, వీళ్ళకి నేను అనరాని మాటలు నేర్పలేదే, వీళ్ళ పెదవులకి స్తుతించమని చెప్పాను. చంటి పిల్లల ఎక్కువ బాలుర ఎక్కువ నోట స్తోత్రము సిద్ధింపజేసి అన్నాడు. బాల్యం నుండి క్రైస్తవులకు దేవుడు ఏం నేర్పాడట? స్తోత్రము నేర్పాడు. చంటి బిడ్డల యొక్క బాలుర ఎక్కువ నోట
స్తోత్రమును సిద్ధింపజేసి తిని అన్నాడు. అంటే ఏంటి? బాల్యం నుండే మీరు దేవుని మాటల్లో పెరగాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? బాల్యము నుండే వీధి మాటలతో పెరుగుతూ ఉన్నారు. అందుకనే దీనివల్ల దేవుని శాపం పెరుగుతూ ఉన్నది. ఇక మూడోది చూస్తే వివరిస్తే లేట్ అవుతుంది. ఇప్పుడు ధనము యొక్క ఆశ. క్రైస్తవులు మంచి ప్రార్థన జీవితం కలిగి ఉంటారండి. ఎంత ప్రార్థన జీవితం అంటే నిజంగా ప్రార్థన లేనంత గొప్పోడు లేరు. ఇట్లాంటి క్రైస్తవుడు టెంప్ట్ అయిపోతున్నాడు డబ్బుల దగ్గర టెంప్ట్ అయిపోతూ ఉంటాడు. ఇప్పుడు గెహాజీ మనందరికీ తెలుసు, గెహాజీ ఎంత ప్రార్థన పడాడో, గొప్ప సాక్షి అన్నమాట. ఎలీషా ప్రవక్త దగ్గర ఎన్ని అద్భుతాలు ఎలీషా ప్రవక్త దగ్గర చేస్తుంటాడు. కానీ డబ్బులు చూసరికి ఏమైపోయాడు? కకృతి పడ్డాడు. అన్న మా పాస్టర్ గారు, ఎలీషా పాస్టర్ గారు 2 సంచులు తీసుకురమ్మన్నాడు అన్నాడు. అరే రే నయమని అన్నాడు. తీసుకెళ్ళి ఏమొచ్చింది? కుష్టి రోగం వచ్చింది. ఎంత ప్రార్థనా జీవితం ఉన్నది గెహాజీకి. ప్రార్థనా జీవితంలో గెహాజీ పులి, ప్రార్థనా జీవితంలో గెహాజీ సింహం. కానీ వెనుదిరిగి చూసిన తర్వాత ఏమైంది? ఆ సింహానికి కుష్టి వ్యాధి వచ్చింది. గెహాజీ అనే సింహానికి కుష్టి వ్యాధి వచ్చింది. ఆ తర్వాత రోడ్డు మీద వస్తున్న జనాలు అంటున్నారు, అరే మొన్నటిదాకా ఈ పాస్టర్ గారికి మనం చూసింది గెహాజీ గారు, ఈయన ప్రార్థన చేస్తే కదా మన కుష్టి తగ్గింది, ఈయన కుష్టి వచ్చింది ఏంది? ఇంతే కనుక్కునేది. ఎందుకంటారా? ఆయనకి కొంచెం డబ్బులు ఆశలు ఎక్కువలే. నీ ప్రార్థన జీవితాన్ని కుంటుపరిచేది ధనము యొక్క ఆశ. పాస్టర్ గారు ఈరోజు ప్రార్థనకి రమ్మంటే, పాస్టర్ గారు ఈరోజు ఒక్కరోజు పనికి వెళ్ళాలండి. అమ్మా ఇన్ని రోజులు కష్టపడ్డారు, ఈరోజు ఎంతమంది ఇక్కడ లేరు? ఎందుకు లేరు ఈరోజు? పాపం బీచ్కి వెళ్ళి చాల్సిపోయి పడుకున్నట్టున్నారు ఇళ్ళ దగ్గర. ఇది ఒక ప్రార్థన జీవితానికి కుంటిది. 4 రోజులు ప్రార్థన చేసి కంటిన్యూగా వచ్చారు. అయ్యా 4 రోజుల నుంచి మేము పొలంలో అలసిపోయాము, ఈ 31వ రోజు మేము బీచ్కి వెళ్ళి సరదా ఎగరాలి, దర్జాగా ఎగిరి ప్రార్థన కొట్టాలి. నీ ప్రార్థనా జీవితానికి ఇది ఒక కుంటుపడింది. ఇంకా నువ్వు ప్రార్థన వెనక్కి తిరిగినట్టే శాపానికి సిద్ధంగా ఉండవు. సంఘస్థులకి చెబుతున్నావు, బయట వాళ్ళతో నాకు సంబంధం లేదేమో. మరి వాళ్ళు ఏమైనా అంటారేమో, మళ్ళా సంఘస్థులు అయితే ఏమనలేరేమో. సరే తిట్టండి, ఏమైంది? మనకు ఒక ఆరాధన సిస్టమ్ ఉంది ఇక్కడ. ఇదిగో 8 గంటలకి ఆరాధన ప్రారంభిస్తూ ఉన్నాం. 8 గంటలు మనం ఎక్కడికైనా తిరిగి రావాలి, అవునా కాదా? బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు దేవుడి ధరను పెట్టాడు, డోర్ పెట్టాడు. అక్కడ ఎవరు వస్తారో చూద్దాం ముందు అంటున్నాడు. మీకు ఎన్ని పనులైనా చేసుకోండి, నేను ఎప్పుడు డోర్ తిరుగుతుందో తెలీదు, రెడీగా ఉండండి అన్నాడు. వీళ్ళన్ని పనులు చేసుకుంటా ఉన్నారు. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఇద్దరు కలిసి అట్లా అన్ని పనులు చేస్తూ ఉన్నారు. అలసిపోయారు, నిద్రపోయారు. సడన్గా శబ్దం వినిపించింది. వీళ్ళన్నీ చక్కబెట్టినారు బుద్ధి గల కన్యకలు. అమ్మో టైం అయిపోయింది, పద చెక్ బయలుదేరి వెళ్ళిపోయారు. ఈరోజు బుద్ధి గల కన్యకలేరి ఎక్కడికి వెళ్ళారమ్మా? పాపం గంతులేసి ఆ బీచ్లో కానీ సముద్రంలో కానీ గంతులేసి అలసిపోయి పడిపోయారు. రెక్కలు ఏమైపోయినాయి? అలసిపోయినాయి. జాగ్రత్తమ్మ తల్లులారా, మీ ప్రార్థనా జీవితాన్ని చేతులారా మీరే నరుక్కుంటున్నారు. మీ ప్రార్థనా జీవితాన్ని మీరే చేతులారా తెగ నరుక్కుంటున్నారు. నేను చెప్తా ఉన్నాను మీకు. సంతోషం అనేది దేవునిలో వెతుక్కోండి, వీధిలో కాదు. సంతోషం అనేది, ఆనందం అనేది దేవునిలో, దేవాలయంలో వెతకండి, వీధుల్లో కాదు. ఎంతసేపు ఉన్నారు మరి? గబగబా సరే మీరు పనులు ముగించుకుని తొందరగా రావాలిగా. రేపు అడిగితే ఏం చెబుతారు? రేపు వారం కనిపించరు వాళ్ళు ఎవరు. మీ ప్రార్థనా జీవితాలు మీరే నాశనం చేసుకుంటున్నారు. వెనుదిరిగిన వాళ్ళు వీళ్ళంతా. ఈరోజు అలసి సొలసి ఇంటి దగ్గర ఉన్న వారందరూ కూడా వెనుదిరిగినటువంటి వారు. ప్రార్థనా జీవితాలు, ఇంతకుముందు వాళ్ళందరూ ప్రార్థనలో ఉండేవాళ్ళే. ఈరోజు ఎందుకు రాలది అంటే, పాస్టర్ గారు మేము పలానా చోటకి వెళ్ళి వచ్చామండి. చెప్పండి నాకట్ట. ఈరోజు ప్రార్థన కొట్టి బీచ్ దగ్గరికి వెళ్ళి వచ్చామండి, ఈరోజు ప్రార్థన కొట్టి ఇంకో చోటకి వెళ్ళి వచ్చామండి. ముఖ్యమైన పని అయితే దేవుడు నడిపిస్తాడు మిమ్మల్ని అక్కడికి. అంటే మిమ్మల్ని బీచ్కి పంపించింది దేవుడే అనుకుంటా. అవి కూడా అరుస్తున్నాయి. సరే చూడండి, ఈ రీతిగా ఈ లోకాశ, ధనాశ, శరీరాశ క్రైస్తవుల యొక్క ప్రార్థనా జీవితాన్ని గాయపరుస్తున్నాయి. అప్పటి వరకు సింహంలాగా ఉన్న క్రైస్తవులు, ప్రార్థనలో సింహంలాగా ఉన్న క్రైస్తవులు ఈ లోకాశలకు, ధనాశలకు, శరీరాశలకు లోబడి వారి ప్రార్థనా జీవితాన్ని నాశనం చేసుకుని నరకానికి పాత్రలు అవుతా ఉన్నారు. దావీదు పడరాని పాటలు పడ్డాడు, రూబేనికి అర్హత లేకుండా చేసుకున్నాడు. గెహాజీ ఎంత గొప్ప పాస్టర్ గారు అనిపించుకున్నాడో పిల్లల చేత కూడా ఎక్కిరించబడ్డాడు. అరే ఈయన మొన్నటిదాకా పాస్టర్ గారు, ఏనేంది ఇప్పుడు కుష్టి వ్యాధి వచ్చింది ఈయనకి, అరే డబ్బుల కోసం అమ్ముడుపోయాడు అంటారు. ఇది ప్రియ దేవుని జనులారా, దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. వెనుదిరగవద్దు, నీవు గురి వద్దకే పరిగెత్తాలి. వెనుదిరిగి నాశనాన్ని మాత్రం కొని తెచ్చుకోవద్దు. ప్రార్థనా జీవితంలో బలంగా ఉండు, శోధనలు వచ్చిన ఎదుర్కో.
దేవుణ్ణి అడుగు, ప్రభువా నాకు శక్తినివ్వు, నాకు బలమునివ్వు, నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను ప్రభువా, నాకు బలాన్ని ఇవ్వు, శక్తినివ్వు, నాకు తోడే నడిపించు ప్రభువా అని నువ్వు దేవుణ్ణి అడుగు. దేవుడిని నడిపిస్తాడు. ప్రియ దేవుని జనులారా, రూబేను వలె నువ్వు ఉండొద్దు, గాయపడిన దావీదు వలె నువ్వు ఉండొద్దు, ఇంకా వెనుదిరిగినటువంటి ఎవరి వలె నువ్వు ఉండొద్దు. నిజమైన క్రైస్తవులాగా నువ్వు ఉండాలంటే నీ ప్రార్థనా జీవితాన్ని సింహం వలె ముందుకు నడిపించు. ఎటువంటి ఆటంకం వచ్చినా వెనుదిరగక ధైర్యం గురి వద్దకు పరిగెత్తు, ఆ దైవ కిరీటాన్ని పొందుకో. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.